బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ నాయకులు కంట్రోల్లో ఉంటారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో పార్టీ ప్రతినిధులతో కలిసి ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనకు అధిష్టానం హామీ ఇచ్చిందని హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నానని తెలిపారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లోకి వచ్చా. నేను హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ నేతలు కంట్రోల్లో ఉంటారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని జోసెం చెప్పారు. శ్రీశైలం జలాశయాన్ని జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం చైర్మన్ త్రిపాఠి నేతృత్వంలో కేఆర్ఎంబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. డ్యామ్ అధికారులతో భద్రతా, నీటి నిల్వలు, నీటి వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం జలాశయానికి 2009లో వచ్చిన వరదలకు ఎక్కడెక్కడ డ్యామేజ్లు జరిగాయని, వాటి వల్ల జలాశయానికి ఏమాత్రం ప్రమాదం ఉందనే కోణంలో ఆరా తీశారు. శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు, రోప్లు, యాప్రాన్, ఫ్లంచ్ పూల్ను అణువున క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనంతరం జలాశయంలోని గ్యాలరీ అండర్ గ్రౌండ్ వాటర్ వివరాలు, లీకేజ్లను పరిశీలించారు. శ్రీశైలం జలాశయానికి 2009లో వచ్చిన వరదలకు ఎంత వాటర్ వచ్చింది, జలాశయం నుంచి ఎన్ని వేల క్యూసెక్ల వరద నీరు గేట్ల ద్వారా విడుదల చేశారంటూ జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణులు బృందం చైర్మన్ త్రిపాఠి అధికారులు అడిగి తెలుసుకున్నారు. గేట్ల ద్వారా వరద నీరు విడుదల చేస్తున్న సమయంలో ముందు భాగంలో ప్లంచ్ పూల్కు ఏర్పడిన భారీ గొయ్యికి చెందిన సర్వేలు నిర్వహించారా అంటూ ఆరా తీశారు. శ్రీశైలం జలాశయంలోని నీటి నిల్వలు, నీటి వాటాలపై రేపు డ్యామ్ వ్యూ పాయింట్ నందు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సీతాఫలమణి డివిజన్ టీఆర్టీ క్వార్టర్స్లో ఉన్న పార్కును కార్పొరేటర్ సామల హేమ సందర్శించారు. అనంతరం పార్కులో వసతులను ఏర్పాటుపై అధికారులతో ఆమె చర్చించారు. పార్కు పచ్చదనానికి కృషి చేస్తున్నామని అక్కడికి వచ్చిన కాలనీ వాసులకు కార్పొరేటర్ హామీ ఇచ్చారు. కాలనీ వాసులు సాయంత్రం వేళ కూర్చోవడానికి బెంచ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలో ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, వాటి కోసం ఇప్పటికే ఎమ్మెల్యే పద్మారావు నిధులు మంజూరు చేయించారని కార్పొరేటర్ సామల హేమ తెలిపారు. కేరళ ప్రభుత్వం పట్ల రాజకీయంగా, ఆర్థికంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో కేరళ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షను నిరసిస్తూ చేపట్టిన సంఘీభావ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ ధర్నాకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు తెలుపుతున్నారని, కేంద్రం అనుసరించే విధానాలు ఫెడరల్ వ్యవస్థనే దెబ్బతీస్తుందన్నారు. వామపక్ష నేతలు, వివిధ పార్టీల వారు రాజకీయాలను పక్కన పెట్టి కేంద్రంలో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాల మీద జరుగుతున్న దాడిని ఎదురించే దాడికి ఈ ధర్నా చేపట్టామని బివి రాఘుల్ అన్నారు. అందులో పరిపాలన చేసేవాళ్ళంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఆ కోపం వచ్చి ఏమన్నారంటే, మీరు ఏ రకంగా చేస్తున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు, ముఖ్యంగా తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు, ఎట్టాగైతే విభజన ఆలోచనలు కూడా వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నారు. దాన్ని పట్టుకున్నాడండి మోడీ గారు. ఈయన ఇక్కడి వాటిని పట్టుకోవడంలో తిట్ట, పనిచేయడంలో కన్నా ఎవరైనా ఏదో ఒక మాట అంటే ఆ మాటలో ఒక మాటలో ఒక అక్షరాన్ని తీసుకొని దాన్ని లక్కను పట్టుకొని దాన్ని సాగలేకుంటాడు, దాన్ని అలా కాపాడుకుంటాడు. అది కూడా ఆయన చేశాడు. ఇదిగో చూడండి, దేశాన్ని విభజన చేయడానికి మీరు మాట్లాడుతున్నారు, నువ్వు విభజన చేసే మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆయన పార్లమెంట్ చెప్పాడు. నేను చెప్తున్నాను, నువ్వు విభజన చేసే చేతలు చేస్తున్నావు, అందుకని మేము మాటలు మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను చెప్పినవన్నీ పెరిగి 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 అసంతృప్తి పెరిగితే ఏమవుతుందండి? మా భాషకు విలువ లేదు, మా ప్రాంతానికి విలువ లేదు, మా జాతికి విలువ లేదు, దేనికి విలువ లేకుండా ఈ దేశంలో ఎందుకు ఉండాలని చెప్పేసి ఎవరికైనా కోపం వస్తే, ఆగ్రహం వస్తే తప్పు. కానీ దాన్ని నువ్వు నీ బాధ్యత, వాళ్ళ బాధ్యత. ఈరోజు అంతకుముందు 124 డివిజన్ ఎల్లమ్మ బండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం 2వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వార్షికోత్సవం శుభ సందర్భంగా బాబా దేవాలయంలో ఉదయం ప్రాంతకాల హారతి తర్వాత రుద్రాభిషేకం, మధ్యాహ్న హారతి, తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరవడం జరిగింది. అనంతరం కార్పొరేటర్ చేతుల మీదుగా శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. 2019 ఫిబ్రవరి 8న యాత్ర సినిమా రిలీజ్ అయింది. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే రోజు 2024 ఫిబ్రవరి 8న యాత్ర 2 రిలీజ్ అయింది. అప్పుడు ఎన్నికలకు ముందు విడుదలైన యాత్ర సినిమా అఖండ విజయాన్ని సాధించింది.
మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది యాత్ర 2. వైసీపీ నాయకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ బీవీకే సినిమా హాల్లో యాత్ర 2 సినిమా రిలీజ్ అయింది. దీనికి వైఎస్ అభిమాని ఎడ్ల వాసుదేవరెడ్డి సినిమా హాల్ బుక్ చేసి వైఎస్ అభిమానులకు, వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు ఫ్రీగా చూపించారు. సుమారు 500 మందికి ఉచితంగా టికెట్లు అందించి సినిమా చూపించారు. వైఎస్ అభిమానులు, జగన్ అభిమానులు సినిమా చూస్తున్న సేపు జై జగన్, జై వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు సినిమా చూస్తూ సంతోషం వ్యక్తం చేశారు. మరోసారి ఆంధ్రలో జగన్ పార్టీ అధికారంలోకి రాబోతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధి విధానాలుంటే కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అదేవిధంగా అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని డెడ్లైన్ విధించారు. 2 రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీపీ విభాగాలకు రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని, బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దని సీఎం హెచ్చరించారు. అన్ని రూట్లలో ఉన్న టోల్ గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా మొత్తం బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న ఇసుక రీచ్లు, డంప్లని తనిఖీలు చేయాలని, తప్పులుంటే జరిమానాలు వేస్తే సరిపోదని, అంతకు మించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇసుక రీచ్లన్నీ సీసీ కెమెరాలు ఉన్నాయని అధికారులు ఇచ్చిన సమాచారంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి 1న కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాదయాత్రకు వెళ్ళినప్పుడు మానేరు వాగులో తనుగుల ఇసుక క్వారీకి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసి అక్కడ సీసీ కెమెరాలు లేవని అన్నారు. ఈ నెల 3వ తేదీన రవాణా విభాగంలో నిజామాబాద్, వరంగల్ రూటులో ఆకస్మిక తనిఖీలు చేసినట్లుగా ముఖ్యమంత్రి చెప్పారు. 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే 22 లారీలకు అనుమతి లేదని గుర్తించారు. ఒకే పర్మిట్, ఒకటే నెంబర్తో 4-5 లారీలు ఇసుక రవాణా చేస్తున్నట్లుగా బయటపడిందని అన్నారు. ఈ లెక్కన 25% అక్రమంగా ఇసుక తరలిపోతుందని సీఎం అంచనాగా చెప్పారు. గ్రానైట్తో పాటు ఇతర క్వారీలకు సంబంధించిన కేసులు ఏం ఉన్నాయి, ఏ ఏజెన్సీల వద్ద ఉన్నాయి, ఇప్పుడున్న పురోగతిపై నివేదికను అందించాలని చెప్పారు. అక్కన్నపేట మండలం కాపూర్ నగర్ తాండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించిన మంత్రి బస్సు సౌకర్యం కల్పించాలని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇచ్చిన హామీని గురువారం నెరవేర్చి తాండా వాసుల కల సాకారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కాపూర్ నగర్ తాండాకు బస్సు సౌకర్యం కల్పించలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యలు పరిష్కరించడం చాలా సంతోషకరమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తాండా వాసులంతా కల సాకారం చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాసాల ఐలయ్యను కలిసి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో క్రిప్కో ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, క్రిప్కో చైర్మన్ చంద్రపాల్ యాదవ్, సంబంధిత అధికారులు హాజరయ్యారు. సచివాలయంలో క్రిప్కో ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, క్రిప్కో చైర్మన్ చంద్రపాల్ యాదవ్, సంబంధిత అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనరసింహ హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని హాద్యాస్ మీడియా, జేఎంజీ గ్రూపుల ఆధ్వర్యంలో వైద్య రంగంలో నిరూపమైన సేవలందిస్తున్న వైద్యులకు వైద్యరత్న అవార్డు కోసం రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. జేఎంజే గ్రూప్స్, హాద్యాస్ మీడియాల సంయుక్త ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి వైద్య రంగంలో విశిష్ట సేవలు రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి వారికి వైద్యరత్న అవార్డును ప్రతి 2 ఏళ్లకు ఒకసారి స్వచ్ఛందంగా అందజేస్తున్నందుకు మంత్రి దామోదర రాజనరసింహ నిర్వాహకులను అభినందించారు. హైదరాబాద్ కేంద్రంగా కార్పొరేటర్ గిఫ్టింగ్ ఇండస్ట్రీ గణనీయమైన ప్రగతి సాధిస్తుందని తెలంగాణ టీఎఫ్ఎంసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ పేర్కొన్నారు. హైటెక్స్లో గిఫ్ట్ అండ్ స్టేషనరీ ఇండియా ఎక్స్పో 2024 3 రోజుల ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. తెలంగాణ సాంప్రదాయ
ఒగ్గుడోలు కళాకారుల డప్పుల మూతలతో హైటెక్స్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో 500కు పైగా ఐటీ కంపెనీలు, వందలాది ఎంఎన్సీ కంపెనీలతో పాటు 2400 ఫార్మా కంపెనీలు ఉండటంతో గిఫ్టింగ్ సంస్కృతి పెరిగిందన్నారు. వీటితో పాటు బ్యాంకింగ్, ఫార్మా, అగ్రికల్చర్ బిజినెస్ పురోగభివృద్ధిలో ఉందన్నారు. వరల్డ్ తెలుగు ఐటీ సెల్ ప్రెసిడెంట్ సందీప్ మాట్లాడుతూ కార్పొరేట్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్కు గిఫ్టింగ్ సంస్కృతి పెరిగిందన్నారు. ఇది ఐటీ రంగంలోని ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఫలితంగానే రాష్ట్రంలో ప్రతి ఏటా ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి బ్యాక్ టు ఆఫీస్ పెరుగుతున్న క్రమంలో ఐటీ ఉద్యోగులకు గిఫ్టింగ్ గణనీయంగా పెరుగుతుందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్లొమాటిక్ క్లబ్ జీడీఎం డాక్టర్ ఉషా యనమంద్ర, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయవంత్ నాయుడు, ఎడ్యుకేషనలిస్ట్ చిన్నం రెడ్డి, ఎక్స్పో గెలాక్సియా ప్రతినిధి రాకీ ముఖర్జీ, పలు ఐటీ, ఫార్మా, అగ్రి ఇండస్ట్రీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మోటుమర్రి విష్ణుపురం మధ్య 88.81 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ మరియు మోటుమారి వద్ద 10.87 కిలోమీటర్ల మేర రైల్ ఓవర్ రైల్ ప్రాజెక్టులను ఈరోజు ఆమోదించింది. అయితే ఈ రెండు ప్రాజెక్టులు దాదాపు 1744.20 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించబడ్డాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఊతమిచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నూతన భారతదేశం ధార్మికతకు అనుగుణంగా ఈ రెండు ప్రాజెక్టులు లైన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఈ కీలకమైన సెక్షన్లో రైళ్ల రాకపోకల రద్దీని తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో పాటు ప్రయాణికుల మరియు సరుకు రవాణా రైళ్లు కదలికలకు ప్రయోజనం చేకూరుస్తూ రైళ్లు సగటు వేగాన్ని పెంచడంతో సహాయపడుతుంది. అనగా ప్యాసింజర్ రైళ్లు సమయ పాలనను మెరుగుపరచడం, వ్యాగన్ టర్నౌన్ సమయాన్ని తగ్గించడానికి వీలు కలుగుతుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన జీడబ్ల్యూఎంసీ 60వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్ ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారి జనరంజక పాలనకు ఆకర్షితులై యువ బీజేపీ వైపు చూస్తున్నారని, బీఆర్ఎస్లో ఉన్న నేతలు బీజేపీలో చేరాలని నేను పిలుపునిస్తున్నా అని అన్నారు. ఈ సందర్భంగా దాస్యం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ యుగ పురుషుడు నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుందని, బీజేపీ ప్రభుత్వం ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీలో ఒక సైనికుడిలా పనిచేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కలిశారు. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. చేవెళ్ల పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరపున పట్నం సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి 138వ డివిజన్ భరత్ నగర్లోని బీజేపీ కార్యకర్తలతో కలిసి ఔర్ ఏక్ దక్కా 400 పక్కా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కొరకు బీజేపీ నాయకులతో కలిసి గోడలపై రాసి ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్క కొమరయ్య కుమారుడు మల్క యశస్వి. అనంతరం యశస్వి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 10 సంవత్సరాలలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని, పేద మధ్యతరగతి ప్రజలకు అనేక పథకాలు పెట్టి వారిని హక్కున చేర్చుకున్నారని, దేశంలో మరోమారు బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని, ఈసారి బీజేపీకి 400 సీట్లు దాటే విధంగా దేశంలో ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించారని, మల్కాజ్గిరి పార్లమెంట్లో కాషాయ జెండా ఎగురుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా సహా కార్యదర్శి పందుకొండ కిరణ్ కుమార్, 138వ డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు డొక్కా మహేష్, బీజేపీ కార్యకర్త అవినాష్, సంతోష్, నర్సింగ్రావులు పాల్గొన్నారు. బండి సంజయ్ ఎంపీగా ఎన్నికయ్యాక కరీంనగర్కు నయా పైసా తెచ్చింది లేదు, మోదీ ప్రభుత్వం కరీంనగర్కు ఒరగబెట్టింది ఏమీ లేదు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతి రాజకీయ వేదికలపైన పార్టీ కార్యకర్తల సమావేశంలో చేస్తున్న ఆరోపణలు ఇవి. ఈ ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన పార్టీల నేతల ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇస్తున్నప్పటికీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు
పదే పదే ఆరోపణలు చేస్తుండటంతో ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అంటూ చేతులతోనే సమాధానం ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు వెచ్చించింది, ఏ పనులు చేసింది, సంక్షేమ పథకాల వల్ల ఎంతమంది లబ్ధి పొందారు అనే వివరాలు వెల్లడించాలని గ్రామానికి రాతపూర్వకంగా వివరిస్తూ ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏఎస్ సదయ్య బాధ్యతలు స్వీకరించారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏఎస్ సదయ్య బాధ్యతలు స్వీకరించడం జరిగింది. రాచకొండ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఇప్పటి వరకు యాచారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ సదయ్య అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చి బాధ్యత స్వీకరించడం జరిగింది. కాగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న మన మోహన స్పెషల్ బ్రాంచ్కు బదిలీపై వెళ్లడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ గ్రామంలోని పటాన్చెరు టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. 4 బైకులు, 12 సెల్ ఫోన్లు, 96,000 రూపాయలు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల సాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు. ఇస్నాపూర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వంచే నిషేధించబడిన 3 ముక్కలాట ఆడుతున్న సాయి రెడ్డి, ఎం శ్యామ్, కృష్ణారెడ్డి, కె విజయ్ కుమార్, జి మణికంఠ, కె శ్రీనివాస్, కె మల్లేశం, జి భగవత్ రెడ్డి, ముగ్గు సత్యం, పి చిన్నారెడ్డి, బి అంజిరెడ్డి, రామ్ శర్మ జూదంలో పట్టుబడ్డారు. అందరూ ఇస్నాపూర్ గ్రామం, పటాన్చెరు మండలం, సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన వారు ఉన్నారు. 12 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 96,000 రూపాయలు, 4 బైకులు, 12 సెల్ ఫోన్లు సీజ్ చేసి తదుపరి విచారణకై పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్యసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్ 5వ ఆగమ్మ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ 2024 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీఆర్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్స్ రామంతపూర్లో నిర్వహించిన సత్యసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 5వ ఆగమ్మ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీఆర్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు హాజరయ్యారు. సత్యసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ గడ్డం సాయి కిరణ్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన చేసి స్పోర్ట్స్ మీట్ని వారు ప్రారంభించారు. అనంతరం చైర్మన్ గడ్డం సాయి కిరణ్ ఉప్పల్ ఎమ్మెల్యేని రాగిడి లక్ష్మారెడ్డిని ఘనంగా సత్కరించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీఆర్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా విద్యారంగంలో రాణిస్తూ ఎంతోమంది పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ప్రసాదించిన చైర్మన్ గడ్డం సాయి కిరణ్ని అభినందించడం జరిగింది. అంచెలంచెలుగా ఎదుగుతూ సత్యసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు బంగారు బాట వేస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని అభినందించవలసిన విషయమని, అలాగే విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగాల్లో కూడా రాణించాలని వారు తెలియజేశారు. సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని సందర్శించారు. స్టేషన్ యొక్క పునరాభివృద్ధి పనులను సమీక్షించారు. ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులపై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమీక్షించారు. స్టేషన్ భవనానికి ఇరువైపులా నిర్మాణ స్థలాన్ని సందర్శించిన మంత్రి అభివృద్ధి పనుల పురోగతిని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి సికింద్రాబాద్ స్టేషన్ను పునరాభివృద్ధి చేయడానికి 2023 ఏప్రిల్ 8వ తేదీన శంకుస్థాపన చేశారని, తక్కువ సమయంలో దాదాపు 20-25% పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అన్నారు. కిషన్ రెడ్డి పునరాభివృద్ధి చేయబడిన స్టేషన్లో 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు ఉంటాయని తెలియజేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం తూర్పు, పశ్చిమ మెట్రో స్టేషన్లతో పాటు బస్ స్టేషన్కు మల్టీ మోడల్ కనెక్టివిటీ కల్పిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. స్టేషన్లు విలాసమైన రూప్ ప్లాజా, పలహారశాలలు, వినోద సౌకర్యాలు, రిటైల్ దుకాణాలు ప్రధానంగా స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పిస్తాయని ఆయన అన్నారు. స్టేషన్ పునరాభివృద్ధి పనులను వేగవంతంగా నిర్ధారిత గడువులోపు పూర్తి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే బృందం చేసే కృషి మరియు నిబద్ధతను ఆయన ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు నిరసన గళమెత్తారు. మీటర్ రీడింగ్ కార్మికులకు కనీస గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం ఇవ్వడం లేదని,
సర్వీసు క్రమబద్ధీకరిస్తూ సికింద్రాబాద్ తిరుమలగిరి సౌత్ స్టేషన్ ప్రధాన కూడలి రోడ్డుపై బైఠాయిస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు ధర్నా స్థలానికి చేరుకుని కార్మికులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపచేశారు. అనంతరం మల్కాజ్గిరి విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అదేవిధంగా రామ్మోహన్కు మెమోరాండంను అందజేశారు. అనంతరం రామ్మోహన్ మాట్లాడుతూ మీ సమస్యను సీఎండీ దృష్టికి తీసుకెళ్తానని కార్మికులకు నచ్చజెప్పారు. వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యుత్ మీటర్ లీడర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న మాకు గృహజ్యోతి ద్వారా పని భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా తమ ప్రాణాలకు లెక్క చేయకుండా పనిచేశామని అన్నారు. చాలని జీతాలతో మా కుటుంబ పోషణ గడవడం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇచ్చే రూపాయి బిల్లు సరిపోవట్లేదని అన్నారు. మాదిగ మహిళలు అంటే ఆదిశక్తి అమ్మవారి అవతారమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య అన్నారు. ఈ మేరకు మాదిగ మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో మాదిగల కృషి ఎంతో ఉందని, సగభాగం వాటా కావాలని కోరారు. మా సంక్షేమ పథకాలు మాకు రావాలని అన్నారు. గత ప్రభుత్వంలో మా మాదిగ జాతికి అన్యాయం జరిగిందని, మమ్ములను ఎవరు పట్టించుకోలేదని అన్నారు. ప్రపంచంలో ఎంత కీర్తి ఉన్నా మాదిగోళ్ళు అనే భేదాలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. మాదిగ మహిళలంటే ఆదిశక్తి అమ్మవారి అవతారం. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి పని చేతగానటువంటి దొరల భూస్వాములకు అనేక రకాలుగా ఊడిగం చేసినటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాలను పల్లెలను శుభ్రం చేస్తున్నటువంటి, అట్లాగే అనేక ఇళ్లలో పని లేనటువంటి పని కల్పించుకొని హాయా పనిగా ఇళ్లలో పనిగా కూలినాలి పనిగా చేస్తున్నటువంటి నా తల్లులు, మాకు ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధిలో సగభాగం వాటా కావాలి, మా సంక్షేమ పథకాలు మాకు రావాలి. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో మోసం జరిగింది. మా మాదిగ జాతి మహిళలను, మాదిగ జాతి అభివృద్ధిని ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పి మా మాదిగ మహిళా సదస్సులో ఒక తీర్మానాన్ని చేసుకోవడం జరిగింది.